నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రాజకీయాలు, ఫ్యామిలీ ఈ రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. మనం ఉద్యోగాన్ని, ఫ్యామిలీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసే విషయంలో కొంత తడబడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటిది ఒక స్టేట్ని లీడ్ చేసే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు తన ఫ్యామిలీని కూడా కరెక్ట్గా లీడ్ చేయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా రోడ్డు మీదకి వచ్చేస్తుంది వ్యవహారం. ప్రస్తుతం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీని, అటు ఫ్యామిలీని సమంగా లీడ్ చేస్తూ చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ గుట్టుగా కాపురాన్ని మెయింటైన్ చేసుకొస్తున్నారు. కుటుంబాన్ని కూడా మెయింటైన్ చేసుకొస్తున్నారు. ఓ పెద్ద మనిషి అలా ఉన్నారు. ఆయన ఎవరు అంటారా? ఎవరేంటి, అందరికీ తెలిసిన పెద్ద మనిషే నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ తన చేతులకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అటు పార్టీని చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకొస్తున్నారు, ఇటు కుటుంబాన్ని కూడా చాలా ప్రెస్టీజియస్గా మెయింటైన్ చేసుకొస్తూనే ఉన్నారు. అటు నందమూరి ఫ్యామిలీ కావచ్చు, ఇటు నారా ఫ్యామిలీ కావచ్చు. అయితే ఇక్కడ బ్యాలెన్స్ తప్పిన ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరున్నారు అనేది ఒకసారి మాట్లాడుకుంటే, ఇప్పుడు మన కళ్ళకి కట్టినట్టుగా మనకి తెలంగాణలో కనిపిస్తున్న లీడర్ కేసీఆర్. ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచే బయటకు వెళ్ళారు 2001 లేదా 2000 సంవత్సరంలో. సో పార్టీలో ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు దగ్గర అన్నీ నేర్చుకున్నారు పాలిటిక్స్కి సంబంధించి. అయితే కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా కొన్నాళ్ల పాటు ఉండి నేర్చుకుని వెళ్తే బాగుండేదేమో. అభిమన్యుడిలాగా అర్ధజ్ఞాని అయిపోయారు. పొలిటికల్గా పార్టీని చాలా చక్కగా మెయింటైన్ చేసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీని 2001 నుంచి కౌంట్ చేసుకుంటే 2014కి అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఫస్ట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉండేది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయిందనుకోండి. 2014లో తానే సీఎంగా ఉన్నారు. చంద్రబాబుతోటే ఢీ అంటే ఢీ అని పోరాటాన్ని కూడా సలిపారు. అటు రాష్ట్ర హక్కుల కోసం కావచ్చు, లేకపోతే పార్టీ కోసం కూడా కావచ్చు. కానీ ఇక్కడ గమనిస్తే ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడో దెబ్బతిన్నారు ఆయన. ఇక్కడే ఫ్యామిలీలో కల్వకుంట్ల కవిత, అలాగే హరీష్ రావు, అలాగే తన తోడల్లుడి కొడుకు సంతోష్ రావు, వీళ్ళ ముగ్గురి మధ్య బ్యాలెన్స్ తప్పింది. అందుకే ఇప్పుడు కవిత ఆరోపణలు గుప్పించి బీఆర్ఎస్ పైనే తాను ఏదైతే పార్టీ కోసం 20 సంవత్సరాలు తన జీవితాన్ని పార్టీ కోసం ధారపోసాను అని చెప్పిందో, ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి అన్నారు అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆవిడ దానికి వివరణ ఇచ్చారనుకోండి, నేను పార్టీ గురించి అనలేదు, మా నాన్నగారికి హామ్ చేసేటప్పుడు మా నాన్నగారికే ప్రమాదం వస్తుంది అనుకుంటే ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నాను అని చెప్పేసి మొత్తానికి తండ్రిని హెచ్చరించింది. అంటే హరీష్ రావు అండ్ సంతోష్ రావుతో జాగ్రత్త అన్న, జాగ్రత్తగా చూసుకో పార్టీని అండ్ డాడీని అని చెప్పేసి ఒక హెచ్చరికలాగా ఆవిడ ఇచ్చింది. అయితే సొంత పార్టీలో నాయకులకు ఏదైనా ప్రాబ్లం అయిందంటే అనుకోవచ్చు, సొంత పార్టీలో కేసీఆర్ నడిపే పార్టీలో పిల్లలకే ప్రాబ్లం అయిపోయింది. అంటే కన్న కూతురునే పార్టీలో నుంచి తీసి బయట పెట్టేసే అంత స్థాయికి వ్యవహారం వెళ్ళిందంటే ఎక్కడ ఇది డ్యామేజ్ అయింది, ఎంత లోతుగా డ్యామేజ్ అయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేసీఆర్ ఫ్యామిలీ. సో ఇంకా డీప్గా వెళ్తే చాలా ఉంటాయి అనుకోండి. సో అంత డీప్గా వెళ్ళదు, మనం ఇక్కడ వరకే చెప్పుకుందాం కేసీఆర్ ఫ్యామిలీ గురించి. ఇక వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి వెళదాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంత వరకు కూడా ఫ్యామిలీని గుప్పెట్లో, ఫ్యామిలీ వ్యవహారాలని కూడా గుప్పెట్లో పెట్టుకుని గుట్టుగా దాచారు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో అస్తమించారో అప్పుడే కొంత కుటుంబంలో నెమ్మదిగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా కష్టపడి ఆ పార్టీ కోసం పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల అండ్ విజయలక్ష్మి కూడా ఇద్దరు ప్రచారానికి వెళ్ళారు. 3000 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసింది షర్మిల. కానీ 2014 వచ్చేసరికి అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిందో అదే షర్మిల 2024కి వచ్చేసరికి, 2019 నుంచి 2024కి వచ్చేసరికి ఆ బాణం వెళ్ళి అన్నకే గుచ్చుకునేంత పని అయిపోయింది. మరోవైపు తన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 2019లో జరిగితే అది 2024కి వచ్చేసరికి కూడా ఒక కొలిక్కి రాకపోవటం తన చెల్లెలు, పినతండ్రి కూతురు వైఎస్ సునీతకి చాలా ఇబ్బందిగా అనిపించింది. అనేక సందర్భాల్లో అన్నని వెళ్ళి కలిసినా ఆ కేసుకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ని కూడా పూర్తిగా
పరిశోధించడం కావచ్చు, లేకపోతే ఆ కేసు తేలేలాగా నిందితులకు శిక్ష పడేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోవటం కావచ్చు. అంటే ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా అంటే ఆ నేరంలో పాలు పంచుకున్న వాళ్ళు కూడా సొంత కుటుంబ సభ్యులే కాబట్టి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎటు న్యాయం చేయలేకపోయారని సునీత కూడా కొన్ని సందర్భాల్లో పంచుకున్న సందర్భాన్ని మనం చూసాం. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో సునీత దూరమైంది, ఆస్తుల వ్యవహారంలో అలాగే పదవుల వ్యవహారంలో షర్మిల దూరమైంది. సో షర్మిలకి బాసటగా నిలవాలి కాబట్టి జగన్ నుంచి విజయలక్ష్మి కూడా దూరమైంది. ఎప్పుడైతే విజయలక్ష్మి షర్మిలకి దగ్గరైందో జగన్కి చాలా మనసుకి నొచ్చుకుంది. సో దానివల్ల చివరికి కన్నతల్లి మీదే కేసులు వేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు, అంటే పార్టీ ఎలా ఉంది, ఇవాళ పార్టీ ఓడిపోవచ్చు, లేదా ఫ్యూచర్లో మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి సంస్థాగతంగా పార్టీని నిర్మించుకుంటే బలోపేతం చేసుకుంటే మరలా ఎప్పుడైనా ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. పార్టీ అధికారంలోకి రాదు, ఇది శాశ్వతం, ఇక్కడి నుంచి భూస్థాపితం అని ఎవరో చెప్పలేరు కదా. రేపేమవుతుందో ఏమో గుర్రం ఎగరవచ్చనని పెద్దవాళ్ళు ఊరికినే అన్నారా? సో కానీ ఎప్పుడైనా సరే ఫ్యామిలీ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే బంధం తెగిపోతే మళ్ళీ అతకడం చాలా కష్టం. ఇనుము విరిగినా తిరిగి అతకవచ్చు, కానీ మనసు విరిగితే తిరిగి అతకలేరు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు. సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అటు పార్టీని ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చి చూస్తే గనక ఇక్కడ 1995లో ఎన్టీ రామారావుని దించేసి, అంటే ఆయన తీసుకున్న విధానాలు ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చక పార్టీలోని నేతలు కుటుంబ సభ్యులు కూడా కలిసి తీసుకొని చంద్రబాబుని సీఎంని చేసిన సందర్భం మనం చూసాం. అయితే ఆ టైం నుంచి తర్వాత కూడా 1995 నుంచి 99 మధ్యలో చంద్రబాబుని వ్యతిరేకించి ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ సొంతగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత 2004కి వచ్చేసరికి చంద్రబాబుని విభేదించి ఎన్టీఆర్ తనయ పురంధరేశ్వరి, ఎన్టీఆర్ అల్లుడు అంటే పురంధరేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అంటే నందమూరి తారక రామారావు ఏదైతే కాంగ్రెస్ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీ పెట్టారో అటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు. అయితే కాలక్రమేణా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వచ్చారు చంద్రబాబు. ఎక్కడ కుటుంబాన్ని పోతే పోయారులని వదిలేయలేదు. హరికృష్ణని తరువాత అంటే 99 ఎలక్షన్లో హరికృష్ణ కూడా ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా గెలవలేకపోయారు. అయితే ఏదైతే హరికృష్ణ పెట్టిన పార్టీ ఉందో అన్నా తెలుగుదేశం పార్టీ అనేది, ఆ పార్టీని తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశంలో విలీనం చేసి హరికృష్ణని కూడా తెలుగుదేశంలో కలుపుకొని ఆ తరువాతి కాలంలో హరికృష్ణకి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. హరికృష్ణకి సముచిత స్థానాన్ని తెలుగుదేశం పార్టీలో కల్పించారు. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే ఇప్పుడు కూడా తోడల్లుడు ఏదైతే దూరం అయ్యారో గతంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయనతో కూడా ఇప్పుడు సత్సంబంధాలు నేర్పుతున్నారు చంద్రబాబు. ఇది పార్టీని అటు కుటుంబాన్ని సమంగా బ్యాలెన్స్ చేసుకోవడం అంటే. సో ఈ విషయంలో ఎక్కడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇద్దరు కూడా బ్యాలెన్స్ తప్పారని అనుకోవచ్చు. సో గతంలో చూసుకుంటే ఏదైతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ ఎక్కువగా జరిగిందో, అంటే మిగతా విషయాలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అనేక విషయాలు కారణమే, కాదనటం లేదు. కానీ ప్రధానమైన కారణమైతే ఇంట్లో నుంచే పొగ రావటం, ఇంట్లో నుంచే వ్యతిరేక స్వరం బయటకు రావటం, దీనివల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవటం. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలోకి వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు తిరుగుబావుట ఎగురవేశారు, వ్యతిరేక స్వరాన్ని పెంచారు అని చెప్పేసి కవితని బయటకు పంపించారు. మరి రాబోయే ఎన్నికల్లో అది బీఆర్ఎస్ పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.